హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ కథలో లోకమంతా చిన్నచూపు చూసిన తన కొడుకుని దేవుడి యందు విశ్వాసంతో లోకమంతా వెలుగుని పంచే ప్రయోజకుడిగా ఒక తల్లి ఏ విధంగా తీర్చిదిద్దినదో చూద్దాం రండి. Okay, children. Now I am going to take the attendance. Shanti, ఎస్ మ్యామ్. Kavya. Yes, ma'am. Thomas. మ్యామ్, థామస్ రాలేదు. హో, ఈ థోమస్ మళ్ళీ లేట్ అయ్యాడా? మే ఐ కమ్ ఇన్ మ్యామ్? ఎవరది? మ్యామ్, అది థామస్. ఏంటి సార్, ఈరోజు కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నారు? అవును మేడం, ఈరోజు సార్ గారు చాలా ఫాస్ట్గా వచ్చారు. ఇంకా ఏం చేస్తున్నావు? రా లోపలికి. After some time, teacher started a new chapter. సో ఈ రోజుతో ఈ చాప్టర్ ఫినిష్ అయింది. నేను బోర్డు మీద రాశాను చూడండి, అవన్నీ మీరు నోట్ చేసుకుని రేపటికల్లా నాకు హోంవర్క్ సబ్మిట్ చేయాలి. అండర్స్టాండ్? ఏమైంది థోమస్, ఎందుకు నవ్వుతున్నావు? థోమస్ అండ్ స్టెఫెన్, వాట్ ఆర్ యు బోత్ డూయింగ్ దేర్? మ్యామ్, ఐఎమ్ సారీ మ్యామ్. ఈ థోమస్ నన్ను ఏదో డిస్టర్బ్ చేస్తున్నాడు. థోమస్, నేను నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. నువ్వు నేను ఇచ్చిన ఈ హోంవర్క్ని 100 times రాసుకుని రావాలి రేపు. ఏమైంది థోమస్, ఎలా ఉన్నావు? ఏం లేదు మమ్మీ, ఈరోజు నాకు టీచర్ చాలా హోంవర్క్స్ ఇచ్చారు. అవన్నీ ఫినిష్ చేయగలదో లేదో అని చాలా భయంగా ఉందమ్మా. ఇట్స్ ఓకే థోమస్, ఏం కాదులే. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి హోంవర్క్ స్టార్ట్ చేయి. నైట్ కల్లా అవే ఫినిష్ అయిపోతాయి. Next day. నిన్న నీకు ఇచ్చిన హోంవర్క్ సంగతి ఏం చేసావు థోమస్? ఇదిగోండి మ్యామ్, రాశాను. యు ఆర్ వెరీ వెరీ ఇరిటేటింగ్ థోమస్. ఏంటి అక్షరాలు అన్ని రివర్స్లో రాసుకొచ్చావు? నీకేమన్నా మెంటల్ డిజార్డర్ ఉందా? నువ్వు అర్జెంటుగా ఒక పని చెయ్యి. నేను నీకు ఒక స్లిప్ రాసిస్తాను, అది ఇమ్మీడియట్గా మీ మదర్కి ఇవ్వు. ఏంటి థోమస్, ఇంత ఎర్లీగా వచ్చేసావు స్కూల్ నుండి? అమ్మా, అది టీచర్ నీకు స్లిప్ ఇమ్మన్నారమ్మా. ఏంటి స్లిప్పా? ఏది ఇవ్వు. మీ అబ్బాయికి మతిస్థిమితం లేనందువల్ల మేము ఇక నుంచి మీ అబ్బాయిని మా స్కూల్కి రానివ్వడం లేదు. అతన్ని మేము మా స్కూల్ నుంచి ఎలిమినేట్ చేశాము. అమ్మా, ఆ లెటర్లో ఏమి రాసి ఉంది నాకు చెప్పు మమ్మీ, ప్లీజ్. అది అందులో ఏమని రాశారంటే, మీ అబ్బాయి చాలా జీనియస్ స్టూడెంట్. అతనికి ఈ స్కూల్ చాలా చిన్నదైపోయింది. అతనికి సరిపడా నాలెడ్జ్ టీచ్ చేయగలిగిన టీచర్స్ ఇక్కడ లేరు. సో మీ అబ్బాయిని మీరే ట్రైన్ చేసుకోగలరు అని రాశారు. అలా ఉందా మమ్మీ? మరి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? థోమస్, అది బాధతో వచ్చే కన్నీళ్లు కాదమ్మా, సంతోషంతో వచ్చే ఆనంద బాష్పాలు. దేవుడు నా కొడుకుకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు నేనెంతో సంతోషపడుతున్నాను. నీకు గురువులు సైతం చెప్పలేనంత జ్ఞానాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. నువ్వు రానున్న రోజుల్లో ఎంతో గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. After a few days. అయ్యో థోమస్, ఏంటి ఆ గుడ్లన్నీ పగిలిపోయి ఉన్నాయి? అదే మమ్మీ, కోడి గుడ్ల మీద కూర్చున్నప్పుడు కోడి పిల్లలు బయటకు వస్తాయి కదా, అందుకే నేను కూడా అలా కూర్చుని చూశాను మమ్మీ. తీరా చూస్తే గుడ్లన్నీ పగిలిపోయాయి మమ్మీ. ఐఎమ్ సారీ. థోమస్, నువ్వు ఈ అల్లరే తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అబ్బా అబ్బా, ఎక్కడున్నావు? నాకు చాలా భయంగా ఉంది, త్వరగా రా. థోమస్, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు?
అమ్మా, అది ఈ ప్లేస్ అంతా చాలా చీకటిగా ఉంది. నాకు చీకటి అంటే చాలా భయం వేస్తుందమ్మా. సరే సరే, రా మనం ఇంటికి వెళ్ళిపోదాం. థోమస్, ఎందుకు అలా భయపడ్డావు? అమ్మా, అది చాలా చీకటిగా ఉంది కదా, నాకు చాలా భయంగా అనిపించింది. థోమస్, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మనం ప్రతిరోజు బైబిల్ చదువుకుంటాం కదా. అందులో కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అని ఉంది కదా. అంటే మన దేవుడు మనందరికీ వెలుగై ఉన్నాడు. మరి చీకటిని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? చీకటి ఉన్న ప్రతిసారి నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేస్తాడు. అలాగే మమ్మీ. ఓకే థోమస్, నువ్వు ఇక నుంచి బైబిల్ చదవడం, రాయడం ఇలా అన్నిటినీ నేర్చుకోవాలి. స్కూల్లో మీ టీచర్స్ నీకు టీచ్ చేసే అంత నాలెడ్జ్ లేనివారు కదా. సో గాడ్ నీకు ఎంతో నాలెడ్జ్ ఇచ్చారు. ఆ నాలెడ్జ్ని నువ్వు నీ చుట్టూ ఉన్న పీపుల్కి యూజ్ అయ్యేలాగా, దేవునికి మహిమ తెచ్చే విధంగా నువ్వు ఆ జ్ఞానాన్ని మలుచుకోవాలి. మనము దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఆయన నామాన్ని ఆయనే మహిమపరుచుకుంటారు. కానీ మన ప్రయత్న లోపం లేకుండా చేస్తున్నప్పుడు మన ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. Nancy teaching Thomas. At the age of 12 years, Thomas spent his life by selling newspapers. ఈ ట్రైన్ వస్తే త్వరగా న్యూస్ పేపర్స్ అమ్మేసి ఎక్స్పెరిమెంట్ వర్క్స్ స్టార్ట్ చేయాలి. నేను ఇలా ప్రింటింగ్ ప్రెస్ కొనుక్కుని హెరాల్డ్ న్యూస్ పేపర్స్ అమ్ముతున్న సమయంలోనే నాకు ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి ట్రైన్ బోగీని ఇచ్చిన ఆ అధికారికి, ఆ మనస్సు కలిగించిన దేవునికి స్తుతులు, స్తోత్రములు. అయ్యో అయ్యో, నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్న బోగి కాలిపోయింది. At the age of 15 years, train the G blasted due to Thomas' experiments. At that time, officer holded ears of Thomas tightly and threw him off. Due to that stressful holding, Thomas got hearing deficit. After few days. హాయ్ థామస్, ఎలా ఉన్నావు? బాగున్నాను స్టేషన్ మాస్టర్ గారు. మీరిచ్చిన ప్రోత్సాహం వల్ల నేను టెలిగ్రఫీలో పోస్ట్ కోడ్ నేర్చుకున్నాను. అందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు పెద్దగా డిగ్రీస్ లేకపోయినా అబ్జర్వేషన్ స్కిల్స్ వల్ల, దేవుడు నాలో పెట్టిన ఆ యొక్క తలాంతు వల్ల టెలిగ్రఫీలో నాకు ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగం చేస్తూనే ప్రయోగశాలను కొనసాగిస్తున్నాను మాస్టర్ గారు. ఓ గ్రేట్, చాలా సంతోషంగా ఉంది థామస్. దేవుడు ఏసేపుకు తోడే ఉన్నట్లు నీకు కూడా తోడే ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఆ తరువాత 1878వ సంవత్సరంలో కనెక్టికట్ అనే ప్రాంతానికి ఎడిషన్ గారు వెళ్ళారు. అక్కడ ఆర్చ్ దీపాన్ని చూశారు. అప్పుడు ఆయనకి విద్యుత్తుతో వెలిగే బల్బు చేయాలని ఆలోచన వచ్చింది. ఇప్పటికే నేను 2774 సార్లు బల్బుని కనిపెట్టడంలో ప్రయత్నించి విఫలమయ్యాను. ఈ బల్బు నిరంతరాయంగా 40 గంటలు వెలిగింది. ఓ దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తి లోపము లేకుండా ప్రయత్నించడం నాకు నేర్పించావయ్యా. నీకే వందనాలు, స్తుతులు దేవా. ఈ బల్బుని కనిపెట్టడం నాకు ఒక్క ప్రయత్నంలో సాధ్యమైన పని మాత్రం అస్సలు కాదు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన వాక్యమును పట్టుకుని ముందుకు కొనసాగాను. ఎన్నిసార్లు విఫలమైన ప్రయత్నించడం ఆపలేదు. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నమ్మకత్వమును నిరూపించుకున్నాడు. దేవుడు నన్ను వెలిగించాడు. నేను లోకానికి వెలుగునిచ్చే బల్బుని తయారు చేయగలిగాను. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లునుగాక.
చూశారు కదా ఫ్రెండ్స్ మన థామస్ గారి జీవిత చరిత్రను. పేదరికంలో పుట్టిన వ్యక్తి, స్కూల్ నుంచి త్రోసివేయబడిన ఒక వ్యక్తి, ట్రైన్లో పేపర్లు అమ్మిన ఒక వ్యక్తి, చెవిటితనం ఉన్న వ్యక్తి 93 వస్తువులను తయారు చేసినట్లు పేటెంట్ హక్కును కలిగి పొంది ఉన్నారు. ఇన్ని పేటెంట్ హక్కులు కలిగిన వ్యక్తి ప్రపంచంలో వేరొకరు లేరు. కారణం అతను దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుని అడుగుజాడల్లో నడవడం. థామస్ గారు 1931 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన 84 సంవత్సరాల సమయంలో ఆయన పరలోకంను చేరుకున్నారు.